తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. కీర్తనలు 105, 8, 9 వచనాలు. ప్రైజ్ జీసస్. పరలోకనేశ్వరం సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఈరోజు ఏప్రిల్ 27 సాటర్డే. ఫ్రెండ్స్, అబ్రహాం యొక్క దేవుడిచ్చిన కృప వాగ్దానములు 1000 తరముల వరకు దేవుడు మర్చిపోయాడట. అబ్రహాంతో తాను చేసిన నిబంధన నిశ్చయముగా నీ సంతానం విస్తరింప చేస్తారు, నిశ్చయముగా నీ బిడ్డలు శత్రులుగా విని స్వాధీనపరుచుకుంటారు, నిశ్చయము నేను గొప్ప జనంగా చేస్తాను, నీ నుంచి రాజులు పుడతారు, నీ వంశావళి వల్ల భూలోకంలో సమస్త వంశావళిలో ఆశీర్వదింపడతారు, నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ఫ్రెండ్స్, ఆ వాగ్దానం నిత్యము జ్ఞాపకం చేసుకుంటా అంట ఆయన. నీవు నేను ఎప్పుడు క్లైమ్ చేసుకుంటావు? రక్షణ పొందిన బిడ్డలు యేసుక్రీస్తు ద్వారా ఆ కృప మనకు చేసింది. ఎప్పుడు క్లైమ్ చేసుకుంటారు? అబ్రహాము లాంటి దీవెన నిశ్చయముగా నీకు నాకుంది. అబ్రహాం యొక్క ఆశీర్వాదం నిశ్చయముగా నీకు నాకు మనకుంది. కలవరి శిలువలో మన శాపానంతా కొట్టివేసి, కర్సును తీసేసి కృప సమృద్ధిని దేవుడిచ్చాడు. లాస్ట్ వీక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం పార్ట్ 1 విన్నాం. ఈ సండే, రేపు సండే పార్ట్ 2 వినబోతున్నాం. అంతేకాదు ప్రాపర్టిక్ సండే కిందే ఉంది మీ మధ్యన ప్రవేశించేటువంటి సండే, హీలింగ్స్ అండ్ డెలివరెన్స్. అలాగే హీలింగ్స్ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. ఎర్లీగా రండి. ఎర్లీగా ఎండాకాలం కాబట్టి ముగించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం. మన ఆరాధన సమయములు: మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకి, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకి, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకి ఆరంభించబడి ప్రతి ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన. అలాగే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం యొక్క ఆశీర్వాదముల గురించి పార్ట్ 2 ఉంటుంది. అంతేకాదు ప్రవచనాత్మక సండే. అనేకులు దీవించబడబోతున్నారు, అనేకులు అద్భుతాలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు పొందబోతున్నారు. అబ్రహాముకి లేని కర్సు మనకెందుకు? అబ్రహాముకి ఇచ్చిన విజయం దేవుడు దీవెన మనకెందుకు ఎవరు ఇస్తారు? విశ్వాసంతో రండి, నమ్ముట నీ వలతము అని సమస్తం సాధ్యమన్నాడు. మీకు అసాధ్యమని ఏది ఉండదన్నాడు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. వచ్చి దైవ దీవెన పొందిన వేలాదికి తల్లి రండి. అడ్రస్ చార్లెస్ ప్రాపర్టీ అనగా సర్కస్ గ్రౌండ్, భరత్నాల్ ఫ్లైఓవర్ పక్కన, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరైతే ఈ ప్రార్థనకి వేస్తున్నారో అబ్రహాం యొక్క ఆశీర్వచనమునకు, కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయండి. క్రీస్తు యేసు ద్వారా కలువసిరుడు మా శాపాన్ని కొట్టివేశావు. నీ కృప దయచేశావు. అటు రక్షణ భాగ్యము, నిత్య జీవము, ఇటు స్వస్థత, ఆరోగ్యం, అటు ఐశ్వర్యం, సమాధానం, విజయం అబ్రహాముకు నాడు ఎలా ఇచ్చావో అలా ఇస్తావు. ఈరోజు కూడా 1000 తరాల జ్ఞాపకం నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాను. మమ్మల్ని నిత్యము మా బిడ్డల్ని పరిచయం జ్ఞాపకం చేసుకో. ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరి అంశాలు తీర్చండి. కృపకు వారసులుగా చేసుకోండి. ఎవరైతే నాయన జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఏస్తున్నామని అద్భుత రీతిలో జాబ్స్ వచ్చింది కాక. ఎవరైతే నాయన రైక్స్ కోరుకుంటున్నారో, ప్రమోషన్ కోరుకుంటున్నారో, ఎవరైతే పర్మనెంట్ అవ్వాలని కోరుకుంటున్నారో వారందరి పట్ల కృప చూపించండి. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ పీపుల్ సమృద్ధికి దీవించి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం ఘనమైన కానుకలు కూడా వాళ్ళందరి చేతులు బలపరచండి. గొప్ప కార్యాలు చేయండి. అబ్రహాం యొక్క దీవెనలు సమృద్ధి కుమరించండి. నీ కృపాక్షేమాలతో నడిపించండి. గొప్ప కార్యాలు చేయండి. ఎవరు అనారోగ్యంలో స్వస్థపరచు, వేళ్లతో ప్రతి విధమైన వ్యాధిని తీసేయండి. ఆయన రేపటి దినమందు ఆయన స్వస్థతలు, ఆశ్చర్యాలు జరిగించండి. ప్రాపర్టీకి సండే ఎవరిని గురించి ప్రాపసీ వచ్చినా అది అద్భుతంగా జరగాలి, మెరాకిల్ జరగాలి. మీరు మాట్లాడండి, మీరు దర్శించండి, వేలాది నడిపించండి, ఎండవ తగ్గించండి, కృప చూపించండి. ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. నేను జాబ్ వెళ్తున్న బిడ్డలకి తోడై ఉండండి. ఎండ వేడి నుంచి కృపలో కాయండి. VBS స్టార్ట్ అవబోతున్న మండే నుంచి VBSలో కూడా కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అన్ని విషయాలతో కృపనివ్వండి. గర్భఫలాలు ఇవ్వండి. రేపు గర్భఫలాలకు ఫ్రూట్స్ ఇస్తుండగా గర్భఫలాల కోసం ఆ బిడ్డను దీవించి అన్నాడు పుత్రదాత వృక్షఫలాలు తింటే రాహిలలా గర్భఫలం పొందాలి. కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అని బిడ్డను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నడిపించి గొప్ప జయాన్నివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. రేపు ప్రాపర్టీకి సండే అండ్ ఎవరైతే గర్భఫలం వాళ్ళ ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ హీలింగ్స్ అండ్ డెలివరీస్ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటలకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం విత్తాలనుకున్నా వచ్చి కలిసి ప్రే చేయించుకోవచ్చు. అలాగే టీవీ స్పాన్సర్ చేసి అనేక శుభాకాంక్షాలనుకున్నా వచ్చి నన్ను కలిసి ప్రే చేయించుకోవచ్చు. అలాగే సండే కూడా ఈ విసులుబాటు ఉంటుంది. 3rd వర్షిప్ తర్వాత ఈ విషయాన్ని గమనించుకోవాలి. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.